తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు మన వంటలు ముదిరి చివరికి చేపల పులుసు వరకు వచ్చాయి. లైఫ్ లో ఫస్ట్ టైం చేపల పులుసు చేస్తున్నా, అది కూడా మామిడికాయ వేసి. నిన్న పిన్ని తీసుకొచ్చింది కదా మామిడికాయ, అదే ఇది. కానీ ఇవన్నీ పంపించింది బాబాయ్ వాళ్ళ మేనత్త కాదంట, అక్క అంట. నేనే కన్ఫ్యూజ్ అయి తప్పు చెప్పేసా. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అయితే ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనం చేయడమే ఫస్ట్ టైం. బై లక్ ఒకవేళ ఈ పులుసు కనుక కుదిరింది అనుకోండి, నెక్స్ట్ టైం చేసినప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది నెల్లూరు స్టైల్ చేపల పులుసా, తెలంగాణ స్టైల్ చేపల పులుసా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగండి. నేను కూడా యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ అన్ని చూసి అన్నిట్లో కాస్త కాస్త మిక్స్ చేసి చేస్తున్నా. మా ఇంట్లో చేపల పులుసు చేయాలంటే మా అక్క తర్వాతే ఎవరైనా మా తోడుకోడలు. అత్తమ్మ కూడా చేస్తారు, కానీ అక్క చేసే చేపల పులుసు ఏంటంటే మంచిగా ఒక అథెంటిక్ ఫ్లేవర్ తో ఉంటది. అసలు ప్రాసెస్ అక్కనే అడిగి చేద్దాం అనుకున్నాను, కాకపోతే సేమ్ అక్క చేసినట్టే చేస్తే మన స్పెషాలిటీ ఏముంటది, కాస్త నా బుర్ర వాడి కాస్త యూట్యూబ్ తల్లిని వాడి చేద్దామని డిసైడ్ అయిపోయా. ఈ చేపల పులుసు మొత్తాన్ని ఒక షాట్ లో చూపించలేకపోతున్నా. దీని ఫైనల్ అవుట్పుట్ చూడాలంటే మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే, తప్పదు మరి.